రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ డిస్పల్లి గ్రామంలో రైతులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బూసి సుదర్శన్, ఏజీ దాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొదటి విడతగా లక్షలోపు రుణాలున్న వారికి మాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అన్ని గ్రామాల యందు పండుగ వాతావరణంలో రైతులు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 1,50,000 ఉన్నవారికి ఈ వారం లోపల 2 లక్షల ఉన్నవారికి ఆగస్టు 2వ తారీఖు వరకు వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రైతాంగం తరఫున, ముఖ్యంగా మా డిచ్పల్లి గ్రామ రైతుల తరఫున మరియు అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ రైతుల తరఫున మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా ఈరోజు మొదటి విడతగా లక్షలోపు రుణాలున్న వారికి మాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అన్ని గ్రామాల యందు పండుగ వాతావరణంలో రైతులు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 1,50,000 ఉన్నవారికి ఈ వారం లోపల 2 లక్షల ఉన్నవారికి ఆగస్టు 2వ తారీఖు వరకు వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రైతాంగం తరఫున, ముఖ్యంగా మా డిచ్పల్లి గ్రామ రైతుల తరఫున మరియు అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ రైతుల తరఫున మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా